ఒకరోజు ఒక తోడేలు అకస్మాత్తుగా ఒక మనిషి దారిని అడ్డగించి అతన్ని తినడానికి ప్రయత్నిస్తుంది. ఆ మనిషి భయంతో వణికిపోతూ తన ప్రాణాలు కాపాడమని తోడేలును వేడుకుంటూ దానికి బదులుగా 500 గొర్రెచర్మపు కోట్లు కుట్టిస్తానని చెబుతాడు. తోడేలుకు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే ముందుకు వెళ్లి దానికి కొలతలు తీసుకోవటం మొదలుపెడతాడు. మనిషి చూపిస్తున్న ఆ నిజాయితీకి తోడేలు మనసు కాసేపు కరుగుతుంది. కాని మరుక్షణమే ఆ మనిషి తన కులిచే టేపుతో వర్షంలా తోడేలుపై దెబ్బలు కురిపిస్తాడు. తోడేలు ఎలాగోలా తాను విడిపించుకుని ప్రాణాలు దక్కించుకుని పారిపోతుంది. మనుషులు ఇంత తెలివైన వారని అది కలగన్నూ ఊహించలేదు. తోడేలు నిరాశలో ఉండగా వెనక్కి తిరిగి చూస్తే 2 బలిసిన చిన్న మేకపిల్లలు కనిపిస్తాయి. తోడేలు వెంటనే వాటిపైకి దూకడానికి సిద్ధమవుతుంది. ఆ మేకలు భయంతో వణికిపోతాయి. కాని తోడేలు వాటితో, నాకు ఒక్క మేక చాలు, మీ ఇద్దరిలో నా ఆహారంగా ఎవరు మారతానో మీరే తేల్చుకోండి అని చెప్పి చెరువు ఒడ్డున కూర్చుని ఎదురుచూస్తుంది. ఆ 2 మేకలు ఒకరినొకరు చూసుకుంటాయి. తర్వాత కొన్ని అడుగులు వెనక్కి వేసి పూర్తి శక్తితో తోడేలును బలంగా ఢీకొట్టి దూరంగా ఎగిరిపడేలా చేస్తాయి. ఈ కథను చూసిన వారెవరైనా ఒక్కసారి నా ఇల్లు వెండి బంగారాలతో నిండి ఉండాలి అని అంటే భవిష్యత్తులో వారి పనులన్నీ సఫలమవుతాయని చెబుతారు. తోడేలు ఎలాగోలా ఈడ్చుకుంటూ ఒడ్డుకు చేరుకుంటుంది. వరుసగా ఎదురైన 2 విఫల ప్రయత్నాలు దానిని శారీరకంగా మానసికంగా కుంగదీశాయి. కాని అదృష్టదేవత ఇంకా దానిపై కరుణ చూపిస్తూనే ఉంది. త్వరలోనే దానికొక గోధుమ పొలంలో కొత్త వేట కనిపిస్తుంది. అది నిశ్శబ్దంగా దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ ఒక చిన్న గాడిద ఉంటుంది. తోడేలు తన నిజాయితీ సిద్ధాంతాన్ని పాటిస్తూ తాను దానిని తినబోతున్నానని గాడిదకు చెబుతుంది. గాడిద భయంతో వణికిపోతూ, నాకు తీవ్రమైన మొలలు వ్యాధి ఉంది, కావాలంటే నువ్వే స్వయంగా చూడు అని అంటుంది. అది విన్న తోడేలు ఆ వ్యాధి తనకు కూడా సోకుతుందేమో అని భయపడుతుంది. అందుకే అది నిర్ధారించుకోవటానికి గాడిద వెనుకవైపు వెళ్లి చూడబోతుంది. కాని మరుక్షణమే గాడిద తన వెండుకాళ్లతో తోడేలును బలంగా తన్నడంతో అది 100 మీటర్ల దూరంలో ఎగిరిపడుతుంది. ఆ ఒక్క దెబ్బతో తోడేలు సగం ప్రాణం పోయినంత పనైంది. సాయంత్రం వరకు దానికి స్పృహే రాలేదు. పరుల తీపిమాటలు నమ్మి ఇంతటి దయనీయ స్థితికి చేరుకున్నందుకు అది ఎంతగానో పశ్చాత్తాపపడుతుంది. అంతలో పక్కనే ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. అక్కడ కట్టేసి ఉన్న ఒక చిన్న గొర్రెపిల్లను చూస్తుంది. ఈ రోజు ఎలాగైనా కడుపు నిండుతుందని తోడేలు సంతోషిస్తుంది. కాని ఆ గొర్రెపిల్ల అకస్మాత్తుగా మోకాళ్లపై పడిపోతుంది. తోడేలును చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ, పైన 80 ఏళ్ల ముసలితల్లి ఉంది, నేనామెను చూసుకోవాలి, కింద చిన్నపిల్లలున్నారు, వారిని సాకాలి అని వేడుకుంటుంది. అది విన్న తోడేలు మనసులో జాలి కలిగి ఆ రుచికరమైన గొర్రెను తినకుండా వదిలేయాలని నిర్ణయించుకుంటుంది. వేరే తోడేలేదైనా దాన్ని తినేస్తుందేమో అన్న భయంతో దానికి కాపలాగా ఉంటుంది. గుర్రపిల్ల సంతోషంగా దానికి కృతజ్ఞతలు చెబుతుంది. అది విని తోడేలు ఎంతో తృప్తి చెందుతుంది. కాని కొద్దిసేపటికే దూరం నుండి కొన్ని కాంతులు వేగంగా దగ్గరకు రావడం కనిపిస్తుంది. చూస్తుండగానే వేటకుక్కలతో పాటు వేటగాళ్లు అక్కడికి చేరుకుంటారు. ప్రమాదాన్ని గ్రహించిన తోడేలు వెంటనే పరుగందుకుంటుంది. అది పరిగెడుతూనే ఉంటుంది. కాని అది నిజంగా తప్పించుకోగలదా?